హాయ్ అండి. ఈరోజు శనగపప్పు బూరెలు చేస్తున్నానండి అమ్మవారికి నైవేద్యం కోసం. ముందుగా శనగపప్పు ఒక గంటన్నర సేపు నానబెట్టుకోవాలి. చూసారా పువ్వులాగా నానిపోయింది పప్పు అంతాను. ఇప్పుడు నానిన దాన్ని చక్కగా కుక్కర్లో వేసి నేను పెట్టేస్తున్నానండి. టైం లేక మామూలుగా ఉడకపెట్టలేదు, కుక్కర్లో పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వేయించానండి. వేయించేసరికి చక్కగా బెల్లం అది పాకం తీసేస్తున్నాను. అవన్నీ చూపించడానికి సరైన టైం సరిపోలేదండి. ఆ బెల్లం పాకంలోనే చాలాసేపు ఉడకపెట్టాలి. నాకు ఆ కుక్కర్ సరిపోలేక మళ్ళీ నేను కళాయిలో వేసుకొని దాన్ని బాగా దగ్గరికి పట్టించానండి పాకాన్ని. తర్వాత పప్పు బియ్యం తీస్తున్నానండి. మినపప్పు ఎక్కువ తీసుకోవాలి, బియ్యం తక్కువ తీసుకోవాలండి. ఒక 1½ గ్లాసు మినపప్పు తీసుకుంటే 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. తీసుకొని చక్కగా రుబ్బుకోవాలి. అప్పుడు బూరెలు చేరవన్నమాట. అదే దానికి టిప్ అండి. చక్కగా బూరెలు చేరకుండా ఉండాలంటే అదే టిప్పు. చూసారా బూరెలు అవి ఎంత బాగా వచ్చాయో పువ్వులాగా.